అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అరకు దగ్గర నుంచి మహారాష్ట్రలోని గచ్చిబౌలి దాకా పెద్ద ఎత్తున మావోయిస్టుల ఏరివేత పేరుతోటి మావోయిస్టులని మార్చి 2026 కల్లా మావోయిస్టు విముక్త భారతదేశం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా పెద్ద మానవ హననానికి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది చాలా అన్యాయం. ఎందుకనంటే ఒకవేళ ఎవరైనా తుపాకులు పట్టుకొని ఉంటే లేదా మావోయిస్టులు తుపాకులు పట్టుకొని ఉంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో కనుక భావిస్తే చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో వాళ్ళని అరెస్ట్ చేయాలి, శిక్షించాలి తప్ప ఆ పేరు చెప్పి అసలు దేశ పౌరుల మీదకి వాడకూడని భారత సైన్యాన్ని ఓన్లీ విదేశీ శత్రుమూకలని అడ్డుకోవడానికి మాత్రమే ఏర్పాటైనటువంటి భారత సైన్యాన్ని దేశం లోపల నివసిస్తున్నటువంటి నోరు లేని ఈ దేశ మూలవాసులైన ఆదివాసీల మీదకి ప్రయోగించడం అత్యంత కిరాతకం, దారుణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇప్పుడేమో ఆపరేషన్ కగార్ అన్నారు, అంతకుముందు ఆపరేషన్ గ్రీన్ హంట్ అన్నారు, అంతకుముందు సల్వా జుడుం అన్నారు. ఏదో ఒక పేరుతోటి దేశంలో ఆదివాసీల మీద కేంద్ర ప్రభుత్వాలు యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ఫ్యాసిస్టు ప్రభుత్వం ఆదివాసీల నిర్మూలనకి, ఆదివాసీల అంతానికి ప్రత్యేకమైన సైన్యాన్ని దించడం అన్నది చాలా దుర్మార్గం. అత్యాధునికమైన ఆయుధాలని, అత్యాధునికమైనటువంటి యుద్ధ సామాగ్రిని, యుద్ధ వ్యూహాలని అమలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి వందలాది మంది ఆదివాసీలని హత్య చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది హత్య. ఇదేమీ ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని అణిచివేయడమో లేకపోతే వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడమో కాదు. చనిపోయిన వాళ్ళందరి చేతుల్లో ఆయుధాలు లేవు. ఇది ఒట్టి అబద్ధం, అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇద్దరు కలిసి ఈ దేశంలోని లేదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకి అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కట్టబెట్టడానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఆదివాసీల్ని తరిమేయడం ద్వారా వాళ్ళకి మార్గం సుగమం చేసే కార్యక్రమమే తప్ప ఇంకొకటి ఇందులో లేదు. ఆదివాసీల్ని అడవుల నుంచి తరిమేస్తే స్వేచ్ఛగా, యథేచ్ఛగా, అక్రమంగా, అడ్డు అదుపు లేకుండా అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాలని, సహజ సంపదని, ప్రకృతి వనరులని కొల్లగొట్టడానికి బీజేపీ ప్రాయోజిత పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. దీన్ని మేమందరం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం, సిపిఐ అట్లాగనే ఇతర ప్రజా సంఘాలు అందరం కలిసి ఐక్యంగా ఎదిరించాలని, తప్పని చెప్పాలని, దీన్ని ప్రతిఘటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం రేపు 20వ తేదీన ఒక పెద్ద సదస్సు కడపలోని ఇంజనీర్స్ హాల్లో నిర్వహించాలని చెప్పి ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్ణయించాం. ఈ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సదస్సుకి జిల్లాలోని ప్రగతి కాముకులు, బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఆదివాసీ నిర్మూలనకు వ్యతిరేకించే వాళ్ళంతా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత అన్యాయం అంటే వాళ్ళందరూ నిన్న చూస్తే హనుమాన్ జయంతిలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నిర్వహిస్తుంది. దాంట్లో గిరిజన నాయకులంతా పాల్గొన్నారు. సిగ్గుమానం లేదా మీ అందరికీ? ఇంజనీర్స్ భవనంలో కగార్ ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ ఆదివాసీల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నది, ఆదివాసీల ప్రాణ మాన హననం జరుగుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామికవాదులుగా, పౌరులుగా నిరసన తెలియజేయడానికి 20వ తారీఖు సభను నిర్వహిస్తున్నాం. దీనికి ప్రముఖ ట్రేడ్ యూనియనిస్ట్ పి ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ప్రధాన ఉపన్యాసం చేయటం జరుగుతుంది. అలాగే అన్ని ప్రజా సంఘాల వాళ్ళను మరి దీంట్లో పాల్గొంటున్నారు. ఈ సభకు విశేషంగా వచ్చి ఆదివాసుల హక్కుల గురించి గొంతెత్తడానికి, అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి మారణకాండను ఆపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి, శాంతి చర్చలు చేపట్టాలి, మరి శాంతిని పునరుద్ధరించాలి, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలన చేయాలి,
పర్యావరణ అన్ని నాశనం చేస్తూ మరి గిరిజనుల సాంస్కృతిక జీవన ఆర్థిక మూలాల్ని తుంచేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ను నిలపాలని అడుగుతున్నాం. అలాగే ఆదివాసీలంటే ముందు నుంచి కూడా మన పురాణాల నుంచి కూడా నీ రాముడు అడవులకు పోయినా పాండవుల అడవులకు పోయినా ఇంకొకరు అడవులకు పోయినా వాళ్ళందరినీ కూడా ఆదరించి సత్కరించి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కలగజేసినటువంటి వాళ్ళు ఆదివాసీలు. ఈనాటికి కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి సమానత్వ సమాజంలో బతుకుతున్నటువంటి వాళ్ళు, ప్రకృతితో మమేకమైనటువంటి బిడ్డలు వాళ్ళు. ప్రకృతి ఈరోజు ఇంకా మనకు అడవులు నిలబడి ఉన్నాయంటే ఆదివాసీల సంస్కృతి వాళ్ళ జీవన విధానం ద్వారానే అడవి వాళ్ళకు ఆదరువు, వాళ్ళు అడవికి ఆదరువుగా ఉండేటటువంటి పరిస్థితి. అట్లాంటి ఆదివాసీల మీద కేవలం అంతర్జాతీయంగా ఉండేటటువంటి వ్యాపార వాణిజ్య కాంక్షతో బహుళజాతి సంస్థలైనటువంటి వేదాంత, అదానీ, అంబానీలు ఇలాంటి ఎస్ఆర్ లాంటి సంస్థలకు మేలు చేకూర్చే ఉద్దేశంతో గనుల్ని కొల్లగొట్టాలనేటటువంటి దురుద్దేశంతో ఈ ప్రభుత్వాలు అభివృద్ధి ముసుగులో మరి ఆదివాసీలను అంతమొందిస్తున్నాయి. తద్వారా ఈ దేశ ప్రజాస్వామిక పరిపాలనకు తీవ్రమైన విఘాతం కలుగుతుంది. కాబట్టి ఈ విషయం మీద నిరసన తెలియజేయడం కోసం పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 20వ తారీఖు సదస్సుకు మీరందరూ కూడా భారీ ఎత్తున హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నెల 20వ తారీఖున కడపలో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి ముందుగా ఈ కగార్ ఆపరేషను వామపక్షాలు, ప్రజా సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే ఈరోజు భారతదేశంలో దాదాపుగా 12 కోట్ల మంది పైబడి దండకారణ్యంలో గిరిజనులు జీవిస్తూ ఉన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం కూడా వారి గ్రామాలకు రోడ్లు లేవు, కరెంటు లేదు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వాళ్ళకు అందడం లేదు. ఈరోజు వారిని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రెండోది, ఈరోజు కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా గారు 2026 మార్చి నాటికి దేశంలో నక్సలైట్స్ లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు. నక్సలైట్స్ ప్రధానంగా దండకారణ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు గిరిజన గుడారాలపైన పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. మేము చెప్తున్నది ఏమిటంటే ఈరోజు భారతదేశంలో అభివృద్ధికి నోచుకోనటువంటి గిరిజనుల అభివృద్ధి గురించి ప్రభుత్వాలు పట్టించుకుంటే ఆటోమేటిక్గా నక్సలైట్స్ గిరిజనులకు దూరం అయిపోతారు. అది విస్మరించారు. రెండోది, నక్సలైట్ల పేరు మీద గిరిజనులను, ఆదివాసీలను హత్యలు చేస్తూ ఉన్నారు. ఆ హత్యలు కూడా ఎలా జరుగుతున్నాయంటే గత 6 నెలల్లో 470 మందికి పైబడి నరమేధం చేశారు ఆదివాసీలను. ఆ శవాలని చూస్తే మనము చదువుకోని వాళ్ళు, అమాయకులు, ఆ నాగరికతకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వేషాధారణ చూస్తే మనకు కనపడుతుంది. కాబట్టి భారత రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉంది. దాని పరిధిలో దేశ పౌరులపైన, దేశంలో ప్రజలచే ఎన్నుకబడినటువంటి ప్రభుత్వాలు పౌరులపైన సామూహికంగా దాడి చేయడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే రాజ్యాంగ పరిధిలో చర్చలకు పిలవాలా మావోయిస్టు మేధావుల్ని, అలాగే గిరిజన సంఘాలని, అట్లాగే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను సమక్షంలో వాళ్ళు పెట్టేటువంటి డిమాండ్లు ఏంటి అనేటువంటి ప్రభుత్వం పరిశీలించి అవి చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఉండేటివన్నింటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈ కగార్ ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ప్రజలపైన ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.